దేశంలో ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ మౌసం బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత వాతావరణ శాఖ మిషన్ మౌసం ద్వారా మరింత సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను తెలియజేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కీలక ప్రాజెక్టులో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య పి సునీత ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మిషన్ మౌసం ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్న ఆచార్య పి సునీతతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సముద్ర అధ్యయన శాస్త్ర విభాగం మిషన్ మౌసంలో భాగస్వామ్యమైంది. భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని ప్రజలకు అందించేటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టులో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టు వెనుక కీలకమైన వ్యక్తి ఆచార్య పి సునీత. వారు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా సముద్ర అధ్యయన శాస్త్ర విభాగం ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మిషన్ మౌసం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా వాతావరణ సమాచారాన్ని అందించడం కోసం భారతదేశ ప్రభుత్వం చేస్తుంది. ఒక బృహత్తర ప్రాజెక్టులో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావాల్సినటువంటి సముద్ర అధ్యయనం సంబంధించిన అంశాలని మీరు భాగస్వాములు అయ్యారు. ఏమంటారమ్మా? వెరీ థ్యాంక్ఫుల్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వాళ్ళు డెవలప్ చేసిన సిఎఫ్ఎస్ అంటే సిఎఫ్ఎస్ మోడల్ని మన ఆంధ్రప్రదేశ్ రీజియన్లో ఉన్న ఎర్రర్స్ని అంటే లైక్ లోకలైజ్డ్ ఫోర్కాస్ట్ కూడా యాక్యురేట్గా ఇవ్వాలనే సంకల్పంతో వాళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని మనం ఏంటంటే మన రీజియన్కి, ఆంధ్రప్రదేశ్ రీజియన్కి ఈ మోడల్ పనిచేస్తుందా లేదా, ఈ మోడల్లో ఉన్న ఎర్రర్స్ ఎక్కడ జనరేట్ అవుతున్నాయి, ఇన్లాండ్ రీజియన్స్, రాయలసీమ రీజియన్స్కి వెళ్ళగానే వర్షపాతం తగ్గిపోవడం, ఇలాంటి కారణాలని మోడల్ సరిగ్గా ప్రిడిక్ట్ చేస్తుందా లేదా అన్నది స్టడీ చేయడం కోసం అని చెప్పి మనకి ప్రాజెక్ట్ ఇచ్చారండి. కైండ్ ఆఫ్ వేరియేషన్స్ అంటే ఇది ఎందుకు, ఈ రీజన్స్ ఏంటి, సైన్స్ ఏంటి, ఇన్లాండ్ రీజియన్స్లోనే ఎర్రర్ ఎందుకు, ఇంత బయాస్ ఎందుకు వస్తుంది, కోస్టల్ రీజియన్స్లో ఉన్న వేరియేషన్స్ ఎందుకు, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినప్పుడు వస్తున్నాయా, లేకపోతే లో ప్రెజర్ సిస్టమ్స్ వచ్చినప్పుడు వస్తున్నాయా, సైక్లోన్స్ వచ్చినప్పుడు వస్తున్నాయా, లేకపోతే ఒక స్టాగ్నేటెడ్ ట్రఫ్ కండిషన్స్ ప్రివైల్ అయినప్పుడు వస్తున్నాయా, మాన్సూన్ సర్క్యులేషన్ సరిగ్గా ప్రాపగేట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఒక మోడల్ ప్రిడిక్ట్ చేయాలి అంటే దాంట్లో ఉన్న అన్సర్టినిటీస్, లిమిటేషన్స్ని, వీటన్నిటిని మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియాలజీ ఓషనోగ్రఫీలో మనకు ఒక లాంగ్ హిస్టరీ ఉంది. మన యాన్సెస్టర్స్ కావచ్చు, మన ప్రీవియస్ టీచర్స్ కావచ్చు, దే పేవ్డ్ ఏ గ్లోరియస్ పాత్ అండి. వీటితో పాటు మన ఆలుమ్ని కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్. అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ వల్ల వీఆర్ స్టాండ్ స్టిల్ వన్ ఆఫ్ ద యూనిక్ పొజిషన్లో మనం ఇప్పుడు ఉన్నాము. వాటన్నిటి అడ్వాంటేజ్ వల్ల మనకి ఈరోజు ఈ పర్టికులర్ సినారియోలో ఈ ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నామండి. మిషన్ మౌసం సంబంధించి కావచ్చు, వాతావరణ అధ్యయనం సంబంధించి కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ విభాగంలో ప్రత్యేక ల్యాబ్లు ఏదైనా మనం నిర్మించుకోగలిగామా? మన ఆంధ్ర యూనివర్సిటీలో వీ డూ హ్యావ్ కెపాసిటీ బిల్డింగ్, మ్యాన్ పవర్ని జనరేట్ చేస్తున్నాం. థియరిటికల్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. బట్ ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే మన దగ్గర అంత హై ఎండ్ ఎక్విప్మెంట్ లేదండి. అలాంటి ఎక్విప్మెంట్ని మనం పర్చేస్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ అస్. అందువల్ల ఇలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఫండింగ్ ఏజెన్సీస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ మిషన్ మౌసంలో భాగంలో వాళ్ళు త్రూఅవుట్ ఇండియాలో వాళ్ళు కైండ్ ఆఫ్ ఇలాంటి నెట్వర్క్స్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి దే చూస్ ఇన్ ద ఆంధ్ర యూనివర్సిటీ. సో అలాంటి ఎక్విప్మెంట్ మనం పిల్లలు చూడటం వల్ల ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. దాన్ని అడాప్ట్ చేసుకోవటం వల్ల రాబోయే రోజుల్లో దాని మీద వర్క్ చేసి పబ్లికేషన్స్, నెక్స్ట్ పేటెంట్స్ రూపంలో కావచ్చు, ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్లో కావచ్చు, వీటన్నిటి ద్వారా దే కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్. అన్నిటికీ మించి రీసెర్చ్ కొలాబరేషన్స్ మన యూనివర్సిటీకి చాలా అవసరం. రైట్ నౌ వాళ్ళు మనకి ఇచ్చిన ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ప్రకారం 60 crores ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 26-27 దానికి విండ్ లీడర్ అనదర్ ఎక్విప్మెంట్ ఇస్తే వాళ్ళకి ఓపెన్ ఫీల్డ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం ఒక సబ్సీక్వెంట్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ బి డన్ విత్ ఇన్ 3 or 4 monthsలో మొత్తం ఫైనలైజ్ అయిపోతుందండి ఓపెన్ ఫీల్డ్. సముద్ర అధ్యయన శాస్త్ర విభాగంలో విద్యార్థిగా చేరారు. విద్యార్థి నుంచి విభాగాధిపతిగా ఎదిగారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్సైట్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ ఉంది. అన్నిటికీ మించి ఏంటంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ అండి. ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇప్పటికి రావడానికి చాలా మార్పు తీసుకురావడానికి డెఫినెట్గా డిపార్ట్మెంట్ నాకు చాలా హెల్ప్ చేసింది. మన దగ్గర డెడికేషన్, హానెస్టీ, హార్డ్ వర్క్ ఉంటే నథింగ్. భారతదేశ వాతావరణ సంబంధించినటువంటి పరిశోధన కావచ్చు,
వాతావరణ సమాచారాన్ని ప్రజలకు అందజేయడంలో కావచ్చు, భారత వాతావరణ శాఖతో సంయుక్తంగా ఆంధ్ర యూనివర్సిటీ కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. రానున్న రోజుల్లో భారతదేశ ప్రజలకి మరింత సేవ చేయడానికి ఆంధ్ర యూనివర్సిటీ తరపున ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఆచార్య పి. సునీత చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.